Let us look once again at our theme verse in Song of Solomon chapter 2. పరమగీతంలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మన ముఖ్య అంశాన్ని ఈ మూల వచనాన్ని మరొకసారి మనం చూద్దాం. The words of the Lord Jesus Christ to his bride. యేసుక్రీస్తు ప్రభువారు తన పెండ్లి కుమార్తెతో చెప్పేటటువంటి మాటలు. Song of Solomon chapter 2 verse 13. పరమగీతంలో 2వ అధ్యాయము 13వ వచనం. The fig tree has ripened its figs, the vines in blossom have given forth their fragrance. Arise, my darling, my beautiful one, and come along. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. In our last session we thought of how if you want to understand God's purpose you must go back to the beginning of the Bible. గతించిన సమయంలో మనం చూసినాము దేవుని యొక్క ఉద్దేశాలు మన నిమిత్తమై ఏమై ఉన్నారో తెలుసుకోవాలి అంటే మనం ఆది ప్రారంభానికి మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితి అవసరం ఉందని. After that God permitted some things because of man's heart being hard. తరువాత మనుషుని యొక్క హృదయం కఠినంగా ఉండటాన్ని బట్టి దేవుడు కొన్ని విషయాల్ని అనుమతించినాడు. You know, even though David had 8 wives, God did not punish him for that. చూడండి, దావీదునకు 8 భార్యలు ఉండినప్పటికీ దాని గురించి దేవుడు ఆయనను శిక్షించలేదు. There were many things like that God permitted under the old covenant, which was not his perfect will. ఇట్లా అనేకమైనటువంటి సంగతులు పాత నిబంధనలో దేవుడు కొన్నింటిని అనుమతించినాడు, కానీ అది ఆయన పరిపూర్ణమైనటువంటి చిత్తము కాదు. So whenever you read about an Old Testament saint, remember he was a man with a hard heart. పాత నిబంధనలో ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి పాపాలను గురించి మీరు ఎప్పుడైనా చదివినప్పుడు ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే అప్పుడు మానవుడు కఠిన హృదయం కలిగినటువంటి మనుషుడిగా ఉండినాడు. He did not have the Holy Spirit inside. తనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు పాత నిబంధన కాలంలో. Not even Elijah, not even John the Baptist. ఎలియాలో కూడా లేదు, బాప్తిస్మిచ్చే యోహానులో కూడా లేదు. This is very important to understand this. ఈ సత్యాన్ని గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. That is why Jesus said in Matthew 11, అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చెప్పినారు and verse 11. 11వ వచనం. He said John the Baptist was the greatest person ever born of women. Matthew 11:11. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. So from the time of Adam to the time of Jesus, the greatest person born was John the Baptist. ఆదాము సమయం దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి సమయం వరకు కూడా స్త్రీకి పుట్టినటువంటి వారిలో ఈ బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు, అంటే ఈయన చాలా గొప్పవాడిగా ఉన్నాడు. He was greater even than Jesus' mother Mary. మరి తన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియా విషయంలో కూడా, because Mary was born before John the Baptist. అయితే మరియా ఈ బాప్తిస్మిచ్చే యోహాను కంటే ముందుగా జన్మించింది. So in that entire period John the Baptist was greater than Abraham, greater than David, greater than Elijah. కనుక ఆ సమయం అంతట్లో కూడా బాప్తిస్మిచ్చే యోహాను అబ్రహాం కంటే గొప్పవాడు, దావీదు కంటే గొప్పవాడు, ఎలియా కంటే గొప్పవాడు. But he says the least means the lowest person who enters the kingdom of heaven is greater than John the Baptist. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైనటువంటి వాడు, అంటే అందరికంటే చిన్న అల్పంగా ఉన్నటువంటి వాడు కూడా అతని కంటే గొప్పవాడు. Kingdom of heaven is the opposite of the kingdom of earth. Is the opposite of the kingdom of the earth. ఈ పరలోక రాజ్యం అనేటటువంటిది ఈ భూలోక సంబంధమైనటువంటి రాజ్యానికి వ్యతిరేకంగా ఇది ఉంటుంది. When God made a promise to Abraham and Israel, దేవుడు అబ్రహాముకు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినప్పుడు there was no promise of any spiritual blessing or heavenly blessing. వారికి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు గాని పర సంబంధమైనటువంటి దీవెనల గురించినటువంటి వాగ్దానం లేదు. The only promise was that earthly they will get a lot of land and money and children and all that. వాళ్ళకున్నటువంటి వాగ్దానం అంతా ఈ భూ సంబంధమైందే, ఎంతో ఆస్తిపాస్తులు వస్తాయని, పిల్లలు ఉంటారని, ఐశ్వర్యం కలుగుతుందని, ఇట్లాంటి ఆశీర్వాదాలే వాళ్ళకి చేయబడిన వాగ్దానాలు. But when we come to the New Testament, అయితే నూతన బంధన కాలంలోకి మనం వచ్చినప్పుడు Jesus never promised his disciples, I'll give you some land on the earth, or
money or anything like that. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఎప్పుడు కూడా మీకు చాలినంత డబ్బు ఇస్తాను, మీకు కావాల్సినంత ఆస్తి ఇస్తాను, భూమి ఇస్తాను, ఇట్లాంటి వాగ్దానాలు తన శిష్యులకు ఎప్పుడు చేయలేదు. Ephesians 1:3 says we are blessed with every spiritual blessing in heavenly places in Christ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసునందు పరసంబంధమైనటువంటి ప్రతివిధమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. So that verse tells us the blessings in the new covenant are spiritual and they are heavenly. కనుక ఈ వచనం ఏం చెప్తుందంటే నూతన బంధంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పరసంబంధమైనవి, ఆత్మీయమైనటువంటివి. And the old covenant was earthly and material. పాత నిబంధన అది భూ సంబంధమైంది, ఇహలోక సంబంధమైనటువంటి సంగతులకు సంబంధించింది. So nobody in the old covenant could experience what we can experience now. కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు మనం ఏమైతే దేవుళ్ళు అనుభవించగలుగుతున్నామో ఇటువంటి అనుభూతి వాళ్ళకి లేదు. So when you fall into sin, నువ్వు పాపంలో పడినప్పుడు you should not go to the Old Testament and find some comfort saying, oh, that man also fell into sin. పాత నిబంధన కాలంలోకి వెళ్ళి ఆ మనుషులతో పోల్చుకుని పర్వాలేదు ఆయన కూడా ఇట్లాంటి పాపం చేశాడు కదా అని మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు ఓదార్చుకోకూడదు. I've heard of preachers and pastors who fall into adultery. Oh, they say, but David also fell into adultery. కొంతమంది బోధించే బోధకులు కానీ పాస్టర్లు కానీ వ్యభిచార జీవితంలో ఉండి దావీదు కూడా ఇట్లాంటి వ్యభిచార జీవితం జీవించాడు, ఏం పర్వాలేదు అన్నటువంటి వాళ్ళని కూడా చూశారు. But David is not our example. అయితే దావీదు కాదు మనకు మాదిరి. When people get discouraged, they say, oh, Elijah also got depressed. మరి ఈ ప్రాంతంలో నిరుత్సాహం వచ్చినప్పుడు వాళ్ళు అంటారు ఏలియా కూడా నిరుత్సాహం పొందాడు కదా, ఇది పర్వాలేదు అని చెప్పేవాళ్ళు. Elijah is not our example. ఏలియా కాదు మనకు ఉండవలసిన మాదిరి. The Bible says we look unto Jesus and run the race. బైబిల్ ఏం చెప్తుందంటే యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి పందెపు రంగాన్ని పరిగెత్తాలి. He never got depressed. ఆయన ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. He never committed adultery. ఆయన ఎప్పుడు వ్యభిచారం చేయలేదు. And Paul said, follow me as I follow Christ. పౌలు చెప్పినాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. Even when Paul was in a dirty Roman prison, he said, rejoice in the Lord always. మరి పౌలు కూడా రోమా చెరసాలలో ఉన్నటువంటి జీవితంలో కూడా అసౌకర్యంతో ఉన్నప్పుడు కూడా ఆయన ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అన్నాడు. Because he did not live by rules. ఎందుకంటే ఈ నియమాలను అనుసరించి ఆయన జీవించలేదు. He lived as the bride of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పెండ్లి కుమార్తెగా ఆయన జీవించాడు. So that is the main message in the Song of Solomon. సొలొమోను గీతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమాచారం వర్తమానం ఇదే. In all the 39 books of the Old Testament, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాల్లోనూ there is no book like Song of Solomon which talks about this bridal relationship. దేవునితో ఈ పెండ్లి కుమార్తె సంబంధం కలిగి ఉన్నట్టుగా చెప్పేటటువంటి పుస్తకం సొలొమోను రాసిన పరమగీతములు తప్ప మరి ఏ ఇతర పుస్తకం కూడా పాత నిబంధనలో లేదు. All the other books deal with Israel under the law. మిగతా పుస్తకాలన్నీ కూడా ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రములకు లోబడి ఏ రీతిగా ఉన్నారో అనే సంగతులు వివరిస్తూ వచ్చాయి. Except Genesis, which deals with the beginning. ఆదికాండం మాత్రం ప్రారంభంలో ఉన్న సంగతుల గురించి వివరిస్తుంది. So Song of Solomon was a picture of something prophetic which is going to happen in the future. కనుక సొలొమోను రాసినటువంటి పరమ గీతములో ప్రవచన పూర్వకమైనది భవిష్యత్తులో జరగవలసినటువంటి సంగతులు గురించి చెప్పినటువంటి ప్రవచన పూర్వకమైన పుస్తకం. If we don't know this, we will not experience it. ఇది మనం ఎరిగి ఉండకపోతే దీని గురించినటువంటి అనుభూతి మనం పొందలేం. The devil first of all blinds the minds of unbelievers so they don't know that Jesus died for their sins. అపవాది మొట్టమొదటిగా అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తాడు. వారి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు అనే సంగతి వాళ్ళకి తెలియకుండా చేస్తాడు. There are more than 1,000 million people in India whose sins are not forgiven. వారి పాపములు క్షమించబడనటువంటి వ్యక్తులు 1,000 మిలియన్ల కొలది ప్రజలు భారతదేశంలో ఉన్నారు. ఎందుకు? Because they don't know that Jesus died for their sins. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తమ పాపముల నిమిత్తం మరణించారనే సత్యం వాళ్ళకి తెలియదు. How do you know your sins are forgiven? మీ పాపములు క్షమించబడ్డాయని మీకెలా తెలుసు? Because you understood Jesus died for me. ఎందుకంటే యేసు నా కొరకు మరణించారు అనే సంగతి మీరు గ్రహించారు కనుక. When we know the truth sets us free. మన సత్యాన్ని ఎరిగినప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. So just like the devil blinds the minds of unbelievers, he blinds the minds of believers also concerning many other truths. అవిశ్వాసుల యొక్క మనోనేత్రాల గుడ్డితనం అపవాది కలిగించినట్టుగా విశ్వాసుల యొక్క మనసులకు కూడా వారి యొక్క మనోనేత్రాలు కూడా కొన్ని సంగతులు గ్రహించకుండా అంధత్వం కలుగజేస్తారు. We must see the truth of the new covenant. నూతన నిబంధనలో ఉన్నటువంటి సత్యాన్ని మనం చూడాలి. Then only we can come to that new covenant life. అప్పుడే ఈ నూతన నిబంధన జీవితంలోకి మనం ప్రవేశిస్తాం. Otherwise we will live like those old covenant people.
ఒకవేళ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజల మాదిరిగా ఉన్నట్టయితే. So I want to show you what it says in Romans chapter 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మీకు చూపించగోరుతున్నాను. Romans 6 and Romans 7 are chapters which many Christians have not seriously studied. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు అనేక మంది క్రైస్తవులు దీన్ని తీవ్రంగా చదవలేదు, పరిగణించలేదు. If you want to live an overcoming life, you must understand Romans 6 and Romans 7. మీరు జయించే జీవితం జీవించేటటువంటి క్రైస్తవులుగా ఉండాలి అనుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను ధ్యానించాలి, పఠించాలి. Because the subject there is being free from sin. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే పాపం నుండి స్వతంత్రులుగా స్వేచ్ఛాపరులుగా చేపట్టం. And then you come to Romans 8 where you partake of God's own nature. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దైవ స్వభావంలో పాలివారు అయినట్టుగా మా వచ్చే అనుభూతిలో. So like I told you that when God created Adam and Eve, he was trying to tell them the relationship you have with one another is the relationship I want to have with you. మరి మీకు ముందు చెప్పినటువంటి రీతిగా ఆదామును హవ్వను దేవుడు సృజించినప్పుడు చెప్పుకున్నటువంటి సంగతి ఏంటంటే వారి భార్యాభర్తలుగా కలిగి ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధం దేవుడు తన ప్రజలతో అటువంటి అన్యోన్యమైనటువంటి ఐక్యత సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. Before he made Adam and Eve, he made the angels. మరి ఆదాము హవ్వను సృజించే ముందు ఆయన దూతలను చేసినాడు. But he never told the angels, I want to have this bridal relationship with you. అయితే దూతలతో ఆయన ఎప్పుడు చెప్పలేదు, నేను ఇటువంటి పెండ్లి కుమార్తె సంబంధం మీరు నాతో కలిగి ఉండాలని కోరుతున్నానని వాళ్ళతో చెప్పలేదు. The angels are servants. దూతలు పరిచారకులు. But Adam was the son of God. అయితే ఆదాము దేవుని కుమారుడు. You know the difference in your home between a servant and a son? మీ ఇంట్లో పరిచారం చేసేటటువంటి దాసులు లేకుంటే కుమారుడు యజమానితో ఉన్నటువంటి సంబంధం వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసు కదా. Some rich man may have 100 servants. ఒకవేళ ఒక ధనికుడికి 100 మంది దాసులు ఉండొచ్చు. But he may have one son. అయితే ఒక్కడే కుమారుడు ఉండొచ్చు. And that one son is more precious to that rich man than all the 100 servants working in his factory. ఆ ఐశ్వర్యవంతునికి తన ఒక్క కుమారుడు ఎంత విలువైనటువంటి వాడంటే తన ఫ్యాక్టరీలో పనిచేసే 100 మంది దాసుల కంటే పనివాళ్ళ కంటే కూడా ఇతడు చాలా ప్రాముఖ్యమైన వాడు. God had many angels. దేవునికి అనేక మంది దూతలు ఉన్నారు. But then he made one man. అయితే ఆయన ఒక మానవుని చేసినాడు, who was to be his son. ఆయన తన కుమారునిగా పరిగణించినాడు. And he made a woman for her. ఆయనలో నుండి ఒక స్త్రీని చేసినాడు. Was to be his daughter. తన కుమార్తెగా పరిగణించినాడు. And the way they related to each other, వారు ఒకరితో ఒకరు కలిగి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం, God was telling them, I want to be like that with you. మరి దేవుడు వాళ్ళతో చెప్పిందంటే నేను ఈ రీతిగా ఇంత అన్యోన్యంగా మీతో ఉండాలని కోరుతున్నాను. That is how God's plan in the beginning. ఆ రీతిగా ప్రారంభంలో దేవుని యొక్క ఏర్పాటు ఉండింది. But when man disobeyed God, అయితే మానవుడు దేవునికి అవిధేయత చూపించినప్పుడు instead of being married to God, he got married to Satan. దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉండడానికి బదులు సాతానుతో అపవాదితో మానవుడు ఈ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. What a foolish thing. ఎంత బుద్ధిహీనమైన సంగతి. Here is God and here is Satan, and Adam went and chose Satan. మరి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడేమో సాతాను ఉన్నాడు. ఆదాము వెళ్ళి నాకు సాతానే కావాలని ఎంపిక చేసుకున్నాడు. Do you think Adam was a fool? మరి ఆదాము బుద్ధిహీనుడని మీరు అనుకుంటున్నారా? Yes or no? అవునా కదా? Tell me. చెప్పండి. And there was God and Satan. What did he choose? మరి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ సాతాను ఉన్నాడు. ఆదాము ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? He chose Satan. సాతాను కావాలనుకుని అక్కడికి వెళ్ళాడు. Was he foolish? బుద్ధిహీనుడేనా? You all agree? మీరందరూ ఒప్పుకుంటున్నారా? Okay, what about you? మరి మీ సంగతి ఏంటి? There's God and there's sin. Which do you choose? అక్కడ దేవుడున్నాడు, ఇక్కడ పాపం ఉంది. ఏది కోరుకుంటున్నారు మీరు? Do you choose sin sometimes? మరి కొన్నిసార్లు పాపాన్ని ఎంపిక చేసుకుంటారు, కావాలని కోరుకుంటున్నారా? Are you foolish? మీరు బుద్ధిహీనులేనా? Nobody is replying. ఎవరు చెప్పట్లేదు. Yes. అవును. God wants to make us wise. దేవుడు మనలను తన భార్యలుగా పెండ్లి కుమార్తెకి చేయాలనుకున్నాడు. That in every situation we choose God. అయితే ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.